guys, welcome back to our channel. ఈ రోజు మీకోసం క్లోవర్ఫీల్డ్ అనే ఒక మంచి థ్రిల్లింగ్ స్కై-ఫై హారర్ ఫిల్మ్ ని తీసుకొచ్చాను. మీకు ఈ మూవీ నచ్చితే ప్లీజ్ లెట్ మీ నో. ఎందుకంటే ఇంకొక 2 పార్ట్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ మీకు నచ్చితే నేను అవి కూడా మీ ముందుకి తీసుకొచ్చేస్తాను. ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. మూవీ స్టార్టింగ్ లో యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఒక వీడియోని చూపిస్తారు. అందులో యుఎస్ సెంట్రల్ పార్ట్ గురించి అండ్ ఈ మూవీలో ఏం జరగబోతుందో ఈ ఫుటేజ్ లో చూపిస్తారు. అంటే ఇక్కడ ఈ మూవీలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు మనకు ఏప్రిల్ 27th రోజున మార్నింగ్ సీన్ ని చూపిస్తారు. అక్కడ రాబ్ పేరుతో ఒక అతన్ని చూపిస్తారు అండ్ ఆబ్వియస్లీ హీఈస్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం. సో అతను ఒక వీడియోని షూట్ చేస్తూ ఉంటాడు. అతనితో పాటు తన గర్ల్ ఫ్రెండ్ కూడా అతని పక్కనే ఉంటుంది. ఆ వీడియోలో వాళ్ళిద్దరు చూడడానికి చాలా హ్యాపీగా ఉన్నట్టుగా చూస్తాము. అందులో వారిద్దరూ పోనీ ఐలాండ్ కి వెళ్దామని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఆ ప్లాన్ చేసుకున్న 1 month తర్వాత మనం ఈ వీడియోని చూస్తూ ఉంటాం. అందులో రాబ్ వాళ్ళ బ్రదర్ జైసన్ అండ్ అతని గర్ల్ ఫ్రెండ్ లిల్లీ ఉంటారు. వీళ్ళిద్దరూ ఏదో షాప్ లో కొన్ని గ్రాసరీస్ కొంటూ ఉంటారు. జైసన్ ఇంకా లిల్లీ రాబ్ కి ఒక సర్ప్రైజ్ పార్టీని ఇవ్వాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రాబ్ కి జపాన్ లో ఒక కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా జాబ్ వస్తుంది. సో కొన్ని డేస్ లోని రాబ్ జపాన్ వెళ్ళబోతున్నాడు. ఆ తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ పార్టీలో జైసన్ వీడియో రికార్డ్ చేయడానికి అతని ఫ్రెండ్ హర్సన్ కి ఇస్తాడు. ఎందుకంటే రాబ్ జపాన్ వెళ్ళిపోతున్నందుకు ఆ పార్టీలో బాగా అతనితో ఎంజాయ్ చేయడానికి హర్సన్ ఇక అందరి దగ్గరికి వెళ్ళి వీడియోని తీస్తూ గుడ్ బై వీడియోని షూట్ చేస్తూ ఉంటాడు. ఆ పార్టీలో లిల్లీ వాళ్ళ ఫ్రెండ్ మార్లిన్ కూడా ఉంటుంది. దాన్ని హర్సన్ ఇష్టపడుతూ ఉంటాడు, కానీ చెప్పడానికి ఎప్పుడూ ధైర్యం చేసి ఉండడు. ఇక హర్సన్ కెమెరాని తన దగ్గరికి తీసుకెళ్లి ఏమైనా చెప్పు అని షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రాబ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బెత్ ఒక అబ్బాయితో ఆ పార్టీకి వస్తుంది. రాబ్ అతన్ని గ్రీట్ చేస్తాడు. అప్పుడు అక్కడే మనకు అర్థమవుతుంది ఏంటంటే రాబ్ ఇంకా బెత్ దేని గురించో బాగా టెన్షన్ పడుతూ ఉన్నారు అని. రాబ్ బెత్ సైడ్ కి తీసుకెళ్లి ఆ అబ్బాయి గురించి ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి. రాబ్ కి బెత్ తో ఉన్న అబ్బాయి అస్సలు నచ్చడు. దాంతో బెత్ పైన కోపడతాడు. బెత్ చెప్తుంది రాబ్ లాస్ట్ 1 month గా అసలు నాకు ఫోన్ కూడా చేయలేదు. అలా మాట్లాడుతూ ఇద్దరు ఆ విషయంలో బాగా గొడవ పడుతూ ఉంటారు. హర్సన్ ఇదంతా రికార్డ్ చేస్తూ ఉంటే లిల్లీ చూసి లోపలికి పిలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ అవుతుందో చెప్పమని జైసన్ ఇంకా హర్సన్ లిల్లీని అడుగుతారు. దానికి లిల్లీ రాబ్ జపాన్ వెళ్ళడం బెత్ కి ఇష్టం లేదు, దాని గురించే ఎప్పటి నుండో వీళ్ళు ఫైట్ చేస్తున్నారని చెప్తుంది. వాళ్ళిద్దరూ కాలేజ్ డేస్ నుండి కలిసే ఉన్నారు అండ్ ఇప్పుడు విడిపోయారు. ఇక్కడ రాబ్ బాధ ఏంటంటే 1 week లో ఎలా నన్ను మర్చిపోయి వేరే అబ్బాయిని చూసుకుంది అండ్ వాడిని తీసుకొని నా పార్టీకే ఎలా వచ్చింది అని. అండ్ హర్సన్ దీని గురించి అందరికి చెప్తాడు. ఇక కాసేపు తర్వాత బెత్ పార్టీ నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇక హర్సన్ ఇంకా జైసన్ రాబ్ తో మాట్లాడుతూ ఉంటారు. జైసన్ అంటాడు బెత్ చాలా మంచి అమ్మాయి, నిన్ను చాలా ప్రేమిస్తుంది అని. అండ్ అప్పుడే అక్కడ సడన్ గా ఒక పెద్ద ఎర్త్ క్వేక్ వచ్చి అక్కడున్న లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. అందరూ టెర్రస్ పైకి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది అని చూస్తూ ఉంటారు. అప్పుడే ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ అవుతుంది. ఇక వెంటనే వీళ్ళంతా కిందికి వస్తారు. రాబ్, హర్సన్, జైసన్, లిల్లీ ఇంకా మార్లిన్ వీళ్ళంతా ఒకే దగ్గర ఉంటారు. అప్పుడే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పైనుండి కిందికి పడుతుంది అండ్ ఆ బిల్డింగ్ చుట్టుపక్కల్లో ఒక మాన్స్టర్ ని చూస్తాము. అది చాలా స్పీడ్ గా లిల్లీ దగ్గరికి వస్తుంది. అందరూ చాలా భయపడిపోతారు. అందరూ ఒక చిన్న స్టోర్ లో దాక్కొని టెన్షన్ అవుతూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఆ మాన్స్టర్ అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఇక ఆ మాన్స్టర్ ఫైనల్ గా అక్కడికి వచ్చి గోడని పగలగొడుతూ ఉంటుంది. కాసేపటికి అక్కడ నుండి మాన్స్టర్ వెళ్ళిపోతుంది. అక్కడున్న వాళ్ళంతా బాగా భయపడిపోతూ బయటికి వస్తారు. బయట చూస్తే అంత డ్యామేజ్ అయిపోయి ఉంటాయి అండ్ వీళ్ళకి ఏం అర్థం కాదు, చాలా భయపడుతూ ఉంటారు. అప్పుడే జైసన్ అంటాడు మనం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ నుండే బ్రోకలిన్ సిటీ వస్తుంది అని. ఇక అందరూ అక్కడికి స్టార్ట్ అవుతారు అండ్ ఆల్మోస్ట్ అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. అండ్ అప్పుడే రాబ్ కి బెత్ నుండి కాల్ వస్తుంది. రాబ్ అడుగుతాడు తను ఓకేనా అండ్ ఎక్కడుందో అని. ఇక్కడ రాబ్ తో పాటు హర్సన్, లిల్లీ, మార్లిన్ వీళ్ళు కూడా ఆగిపోతారు.
కానీ జేసన్ మాత్రం ముందుకు వెళ్తూనే ఉంటాడు. అండ్ అప్పుడే మాన్స్టర్ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి దాన్ని విరగొట్టేస్తుంది. దాంతో జేసన్ అక్కడే చనిపోతాడు. ఇక్కడ అతను చనిపోవడం చూసిన వాళ్ళ బ్రదర్ రాబ్ అలాగే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చాలా బాధలో ఉంటారు. మాన్స్టర్ వల్ల హర్సన్ వాళ్ళని అక్కడ నుండి వెళ్దాం అని చెప్తుంది. ఇక రాబ్ ఒక స్టోర్లో ఫోన్లో కొత్త బ్యాటరీస్ తీసుకోవడానికి వెళ్తాడు. హర్సన్ అతని వెంటే వెళ్ళి అక్కడున్న టీవీలో ఆ న్యూస్ని చూస్తాడు. ఇక్కడ కూడా అదే మాన్స్టర్ని చూపిస్తారు. అందులో చూస్తే ఆ మాన్స్టర్ నుండి కొన్ని క్రియేచర్స్ కూడా బయటికి వస్తూ ఉండడం చూస్తాం. సో చూస్తుంటే మనకు అర్థమైపోతుంది అవన్నీ ఆ మాన్స్టర్ ఆఫ్ స్ప్రింగ్స్ అని. అండ్ ఆబ్వియస్లీ అది ఒక క్వీన్ మాన్స్టర్ అని. ఆ ఆఫ్ స్ప్రింగ్ సివిలియన్స్ ఇంకా ఆర్మీ పైన అటాక్ చేస్తూ ఉన్నాయి. అండ్ అప్పుడే రాబ్ ఫోన్లో బ్యాటరీస్ వేసుకొని బెత్ వాయిస్ మెసేజెస్ని కరెక్ట్గా వింటాడు. అది విన్నాకే తెలుస్తుంది బెత్ ఇంతకు ముందు పార్టీ జరిగిన బిల్డింగ్లోనే ఇరుక్కుపోయి ఉంది అని తెలుస్తుంది. మ్యార్లిన్ ఇంకా హర్సన్ ఎంత వద్దన్నా కానీ వాళ్ళ మాట పట్టించుకోకుండా ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సో ఆబ్వియస్లీ అతనితో పాటు అతనితో ఉన్న వాళ్ళంతా అతని వెనకే వెళ్తూ ఉంటారు. బెత్ వాళ్ళ ఇల్లు పార్టీ జరిగిన దగ్గరలోని అపార్ట్మెంట్లోనే ఉంటుంది. అక్కడే మాన్స్టర్ ఫస్ట్ అటాక్ చేసి ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ ఆర్మీ వాళ్ళు వేరే సిటీస్కి పంపిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు మాత్రం బెత్ కోసం వెళ్తుండగా మాన్స్టర్ వీళ్ళ వెనకే పడుతుంది. అప్పుడే మిలిటరీ అక్కడికి వచ్చి ఆ మాన్స్టర్ పైన అటాక్ చేస్తారు. అండ్ అప్పుడు వీళ్ళు ఇదే ఛాన్స్ అనుకొని ఆ మాన్స్టర్ నుండి తప్పించుకొని ఒక సబ్వేలోకి వెళ్తారు. అలా ఆ సబ్వేలో దాక్కుంటారు. కాసేపటికి అక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ టనల్ మ్యాప్ని చూసి బెత్ కోసం వెతకడానికి వెళ్తారు. ఆ టనల్లో చాలా చీకటిగా ఉంటుంది. అండ్ వీళ్ళు మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఇంతగా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ సౌండ్స్ ఇంకెవరివో కావు, ఆ క్రియేచర్స్వే అయి ఉంటాయి. అండ్ అవి వీళ్ళ పైన అటాక్ చేస్తాయి. వీళ్ళు ఎలాగో అలాగా తప్పించుకొని ఒక రూమ్లోకి వచ్చి అక్కడి నుండి పైకి వెళ్తూ ఉంటారు. పైకి వెళ్ళగానే ఆర్మీ కనిపిస్తారు. అండ్ వీళ్ళని రెస్క్యూ చేసి క్యాంప్లోకి తీసుకెళ్తారు. ఇంకొక సైడ్ మార్లిన్ హెల్త్ ఖరాబ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఆ క్రియేచర్ తన్ని అటాక్ చేసింది. ముక్కు నుండి అండ్ ఐస్ నుండి బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. మేబీ ఇది ఆ క్రియేచర్ కొరికినందుకు సైడ్ ఎఫెక్ట్ ఏమో. మ్యార్లిన్ ని ఒక మెడికల్ టీమ్ తీసుకెళ్లడానికి వస్తుంది. మ్యార్లిన్ తన తలని విరిచేసుకుంటుంది. తనతో పాటు ఉన్న మిగతా ముగ్గురు కూడా బాగా భయపడిపోతూ ఉంటారు. వీళ్ళని సేఫ్ ప్లేస్ కి పంపించడం కోసం హెలికాప్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ రాబ్ మాత్రం బెత్ గురించి చెప్పి తన్ని కాపాడడానికి వెళ్ళాలి అని అంటాడు. దానికి అక్కడున్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. కానీ రాబ్ మాత్రం అసలే వినడు. ఇక వాళ్ళు సరే అంటూ లాస్ట్ హెలికాప్టర్ వచ్చే వరకే మీకు టైం ఇస్తున్నాను, అప్పటి వరకు వచ్చేసే అని చెప్తారు. ఎందుకంటే ఆ ఏరియాని బాంబ్ పెట్టి ఫైర్ చేయాలి. ఆ మాన్స్టర్ని చంపడానికి ఓన్లీ ఆ ఛాన్స్ మాత్రమే ఉంది అంటారు. ఇక ఈ ముగ్గురు బెత్ కోసం స్టార్ట్ అవుతారు. ఎలాగో అలాగా బెత్ అపార్ట్మెంట్ ని రీచ్ అయ్యి పైకి వెళ్తారు. ఇక్కడ బెత్ చాలా ఘోరమైన సిచ్యువేషన్ లో కనిపిస్తుంది. తన కాళ్ళు మొత్తం గోడకి ఇరుక్కుపోయి ఉంటుంది. ఇక ఈ ముగ్గురు తన్ని తీసుకొని ఆర్మీ చెప్పిన ప్లేస్ కి వస్తారు. అక్కడ చూస్తే ఆ ఆర్మీ అంతా కలిసి ఆ మాన్స్టర్ పైన బాంబ్స్ వేస్తూ ఉంటారు. కానీ మాన్స్టర్ అవేం పట్టించుకోకుండా దాని పని అదే చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఈ నలుగురు ఆర్మీ చెప్పిన కరెక్ట్ టైంకి ఆ ప్లేస్కి వచ్చేస్తారు. అండ్ ఇక్కడ మనం చూస్తే బెత్, రాబ్ ఇంకా హర్సన్ ఒక హెలికాప్టర్ అండ్ లిల్లీని మాత్రం సపరేట్ హెలికాప్టర్లో కూర్చోపెడతారు. ఇక హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయ్యాక వీళ్ళు పైనుండి ఆ మాన్స్టర్ని క్లియర్గా చూస్తారు. అక్కడ దానిపై బాంబ్స్ వేస్తూ ఉంటారు. దానిపై బాంబ్స్ వేస్తూ అటాక్ చేస్తూ ఉండడం వీళ్ళు చూస్తారు. అండ్ ఫైనలీ ఆ మాన్స్టర్ చనిపోయింది అని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ నేను గివ్ అప్ ఇవ్వను అని ఆ మాన్స్టర్ మాత్రం సడన్ గా హెలికాప్టర్ పైన అటాక్ చేస్తుంది. అండ్ ఆ చాపర్ క్రాష్ అవుతుంది. ఇప్పుడు రాబ్ ఒక దగ్గర ఇరుక్కుపోతాడు. కానీ హర్సన్ ఇంకా బెత్ అతన్ని కాపాడి ముగ్గురు పరిగెత్తుతూ ఉంటారు. ఆ మాన్స్టర్ ఈ ముగ్గురిని చూసేస్తుంది. అండ్ అప్పుడే హర్సన్ కెమెరాని తీసుకోవడం కోసం పోతాడు. అందరూ ఎంత వద్దు అన్నా కూడా వెళ్ళి ఆ మాన్స్టర్ చేతిలో చేస్తాడు. అండ్ ఈ సీన్ ని చూసి బెత్ ఇంకా రాబ్ భయపడిపోయి ఒక బ్రిడ్జ్ కింద దాక్కుంటారు. వీళ్ళిద్దరికి మాన్స్టర్ అరుస్తున్న సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అండ్ బెత్ ఏడుస్తూ ఉంటుంది.
వాళ్ళకు అర్థమవుతుంది ఇక వాళ్ళు బ్రతకరు అని. అండ్ అప్పుడే ఒక బాంబ్ని వేస్తారు. అండ్ సైరన్ సౌండ్స్తో అక్కడున్న వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టేస్తారు. అప్పుడే రాబ్ కెమెరాలో ఒక మెసేజ్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నా పేరు రాబ్. ఇఫ్ మీకు ఈ వీడియో దొరికితే నా బ్రదర్ అండ్ నా ఫ్రెండ్స్ని ఈ మాన్స్టర్ చంపేసింది. ఇప్పుడు నేను ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ కూడా చనిపోబోతున్నాము అంటూ రికార్డింగ్ చేస్తూ ఉంటారు. బెత్ కూడా రికార్డ్ చేద్దాం అని కెమెరాని తీసుకుంటుంది. అండ్ అప్పుడే ఆ బ్రిడ్జ్ కింద ఇరుక్కుపోయి ఉంటారు. ఒకరికొకరు ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు. అండ్ అప్పుడే ఇంకొక బాంబ్ వాళ్ళపై పడి చనిపోతారు. అండ్ మూవీ ఎండింగ్లో మనకు స్టార్టింగ్లో బెత్ ఇంకా రాబ్ కూనీ ఐలాండ్కి వెళ్ళిన క్లిప్ని చూపిస్తారు. ఆ క్లిప్లో మనం చూస్తే అక్కడ స్కై నుండి ఏదో భూమిపైకి పడుతూ ఒక సీలో పడిపోతుంది. అండ్ ఇది చూసి బెత్ అంటుంది ఈ రోజు నా డే బాగుంది అని. సో ఇక్కడ ఆ క్రియేచర్ ఏదైతే ఉందో అది స్ట్రెయిట్గా పై నుండి వచ్చిందని అయితే అర్థమవుతుంది. అండ్ అది ఎంత డేంజరస్ ఇంతసేపు మీరే విన్నారు. అండ్ లాస్ట్లో ఆ వీడియోలో మనం వింటాం స్టిల్ ఆ మాన్స్టర్ బ్రతికే ఉంది అని. అండ్ ఇక్కడికి ఈ మూవీని ఎండ్ చేస్తారు. సో గైస్, దిస్ ఈస్ వాట్ ద మూవీ ఫర్ టుడే. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుకి వస్తాను. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.